హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఈరోజండి మన మొక్కల కోసమని బియ్యం నీళ్ళండి, ఇవి రైస్ వాటర్ అండి. ఇవి 3 days అయిందండి. ఎంత బాగా అయింది ఈ వాటర్లో, బియ్యం కడిగిన వాటర్లో. ఈ వాటర్ 3 రోజులు అయింది. ఇందులో అన్ని పళ్ళు అండి, ఇదిగో పళ్ళు వేసేస్తున్నాను. ఇందులో తియ్యటి వేయాలండి, తియ్యటి సంత్రా పళ్ళు అండి ఇవి. ఇదిగో పళ్ళు, ఇంకా ఇదిగోనండి, ఇదిగో ఇది కర్బూజా పండు అండి, దీన్ని కూడా వేసాను. ఇదిగోనండి, ఇదిగో పళ్ళు, అరటి పళ్ళు, తర్వాత కొంచెం కిచెన్ వేస్ట్, ఇక వేప కొమ్మలు కూడా వేసిందండి. ఇదిగో ఇది ముఖ్యంగా, ఇదిగో వేప కొంచెం లీవ్స్ తీసుకోవాలండి మనం ఇలాంటి లిక్విడ్ చేసేటప్పుడు. ఇవి వేపది కూడా వేసానండి, చూడండి. ఇదిగో వేపాకులు వేసాను. ఇది ఒక 2-3 days అట్లా పెట్టేస్తే మనకు మంచి జ్యూస్ వస్తుందండి. ఇది ప్లాంట్స్కి ఎంత బాగా పనిచేస్తుందోనండి. ఇంకా ఇందులోకి ఇంట్లో మిగిలిపోయిన ఇదిగోనండి, ఇది దోశ పిండి అండి. ఇది ఇందులోనే కలిపి, ఇదిగోనండి దోశ పిండి. ఇంకా మిగిలిందంతా తీసుకొచ్చానండి. ఇదిగోనండి, చూసారా? ఇదిగో మనం దీన్ని ఇలా మనం ఒక 1 week పెట్టినా పర్వాలేదండి. ఒక 4 daysలో అయితే ఈజీగా మంచి అవుతుందండి, ఫర్మెంటేషన్ అవుతుంది. ఇదంతా ఇది చక్కగా లిక్విడ్ వస్తుందండి. ఇది మనం దీన్ని చక్కగా ఇప్పుడు ఇది ఒక బకెట్ ఉందండి. ఇది ఒక 10 liters బకెట్ అండి. ఇది దీన్ని మనం ఒక 50 లీటర్లు చేసుకోవచ్చండి వాటర్ పోసి. ఎందుకంటే ఇందులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వేపాకులు అన్నీ వేసానండి. ఇవి మళ్ళీ కర్బూజా పళ్ళు, సంత్రా పళ్ళు, కిచెన్ వేస్ట్, ఇందులో మళ్ళీ ఉల్లిపాయలు, ఇగో దోసకాయలండి, అన్నీ వేసాను. ఇవన్నిటిని మనం ఒక 1 week పెట్టుకోవాలండి. 1 week అయినా పర్వాలేదు, ఒక 4 days అయినా పర్వాలేదండి. ఆల్రెడీ రైస్ వాటర్ నేను 3 days పెట్టాను కదండి, అది బాగా ఫర్మెంటేషన్ అయింది. ఆ వాటర్లోనే ఇప్పుడు ఇవన్నీ వేసానండి. ఇప్పుడు వీటిని మనం ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి వీటిలో. ఇంకా దీన్ని మూత పెట్టేస్తానండి. ఇంకా మనం ఏదైనా దాని పైన కప్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.